ఢిల్లీ ఉగ్రదాడిలో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. డిసెంబర్ 6న దేశ రాజధానిలో వరుస పేలుడుకు కుట్ర చేసిన ఉగ్ర డాక్టర్లు ఇందుకోసం 32 కార్లను రెడీ చేసినట్లుగా అనుమానిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. పేలుడు పదార్థాల సేకరణ, బాంబుల తరలింపునకు 32 కార్లు రెడీ చేసినట్లుగా భావిస్తున్నాయి. ఇప్పటికే 4 కార్లను గుర్తించారు. ఒక కారు 3 రోజుల క్రితం ఉగ్రదాడిలో ఉపయోగించగా మరొక 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బ్రిజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ ను సీజ్ చేశారు. ఉగ్రదాడి కోసం ఎక్కువసార్లు చేతులు మారిన కార్లను ఎంచుకున్నారు. పోలీసులు ట్రేస్ చేయకుండా ఉండేందుకు రీసోల్డ్ కార్లను కొనుగోలు చేసినట్లుగా చెప్తున్నారు పోలీసులు. ఢిల్లీ ఉగ్రదాడిలో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. డిసెంబర్ 6న దేశ రాజధానిలో వరుస పేలుడుకు కుట్ర చేసినట్టుగా ఉగ్ర డాక్టర్లు ఇందుకోసం 32 కార్లను సిద్ధం చేసినట్లుగా అనుమానిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. పేలుడు పదార్థాల సేకరణ, బాంబుల తరలింపునకు 32 కార్లను రెడీ చేసినట్లుగా భావిస్తున్నాయి. ఇప్పటికే 4 కార్లను గుర్తించారు పోలీసులు. ఒక కారు 3 రోజుల క్రితం ఉగ్రదాడిలో ఉపయోగించగా మరొక 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బ్రిజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ను సీజ్ చేశారు. ఉగ్రదాడి కోసం ఎక్కువసార్లు చేతులు మారిన కార్లను మాత్రమే ఎంచుకున్నారు. పోలీసులు ట్రేస్ చేయకుండా ఉండేందుకు రీసోల్డ్ కార్లను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక ఉగ్ర మూలాలు బయటపడిన అల్ఫలా యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీ వెబ్సైట్ లో తప్పుడు గుర్తింపు చూపించడంపై న్యాక్ సీరియస్ అయింది. లేని గుర్తింపును ఎలా చూపిస్తారని క్వశ్చన్ చేసింది. నకిలీ అక్రిడేషన్ తో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడింది. దీనిపై వారం రోజుల్లోగా తమకు వివరణ ఇవ్వాలని న్యాక్ ఆదేశించింది. ఢిల్లీ ఉగ్రదాడిలో కార్లు కీలకంగా మారాయి. ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్ కి ప్లాన్ చేసిన ఉగ్ర డాక్టర్లు ఇందుకోసం కార్లను కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. సోమవారం ఉగ్రదాడిలో I-20 కారును ఉపయోగించగా మరొక 2 కార్లను సీజ్ చేశారు పోలీసులు. టెర్రర్ అటాక్స్ కోసం ఈ 2 కార్లను ప్రిపేర్ చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. నిన్న హర్యానా ఖండ్వాలీలో రెడ్ కలర్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ని గుర్తించిన పోలీసులు ఉమర్ నబీ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లుగా నిర్ధారించారు. ఇదే కారులో అమ్మోనియం నైట్రేట్ బాంబు తయారీ కోసం ఉపయోగించే రసాయనాలను తరలించినట్లుగా గుర్తించారు పోలీసులు. మహిళా డాక్టర్ ఉపయోగించిన 3వ కారును సీజ్ చేశారు. ఈ అల్ఫలా యూనివర్సిటీలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కారులో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి ఉండకపోతే డిసెంబర్ 6న ఈ కార్లను ఉపయోగించి ఉగ్రదాడికి పాల్పడేవారని అనుమానిస్తున్నారు పోలీసులు. రైట్, ఢిల్లీ ఉగ్రదాడిలో కార్లు కీలకంగా మారాయి. ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్ కి ప్లాన్ చేసిన ఉగ్ర డాక్టర్లు ఇందుకోసం కార్లను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కార్లను సీజ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, రెడ్ ఫోర్ట్ ముందు జరిగినటువంటి పేలుళ్ల కేసును ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా అంటే మొదట I-20 కారు ఒక్కటేనా అనుకున్నాం. ఆ తర్వాత ఈకో స్పోర్ట్స్ కారు ఏదైతే డాక్టర్ ఉమర్ పేరుతో రిజిస్టర్ అయ్యింది. సో ఆ కారును నిన్న కండేవాలి ప్రాంతంలో, హర్యానాలో ఉన్నటువంటి కండేవాలి ప్రాంతంలో గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకొని దాంట్లో ఏ విధంగానైతే ఆ పేలుడు పదార్థాలను తరలించడానికి ఉపయోగించినట్లుగా కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఆ తర్వాత షాహీన్ ఉపయోగించినటువంటి బ్రీజా కారును ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ 3 కార్ల తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో పెద్ద ఎత్తున పేలులకు పాల్పడాలి, అందుకోసం మరిన్ని కార్లు కావాలి అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. దాదాపు 36 కార్లను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా ఏదైతే ఓల్డ్ కార్స్
దాంతోపాటు వాటిని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఉండేలా ప్లాన్ చేశారు. అంటే ఒకసారి ఎవరైనా సరే ఒక కార్ను మరొకరు కొన్నప్పుడు వారి నుంచి ఆర్టీఏకి వెళ్ళి ఖచ్చితంగా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి అవకాశం లేకుండానే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళ మూలాలు బయటపడకుండా. సో ఇది అన్నిటికి కూడా వేదికగా కేంద్రంగా మొత్తం కూడా ఆల్ఫలా కాలేజ్ అనేది యూనివర్సిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అందులో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 13లో వీళ్ళందరూ కూర్చోవడం, పక్కాగా ప్లాన్ చేయడం, అందులో యూనివర్సిటీలో ఉన్నటువంటి కెమికల్స్ ల్యాబ్ నుంచి కూడా కెమికల్స్ను దొంగలించినట్టుగా తెలుస్తుంది. సో ఆ కెమికల్స్ని తీసుకురావడం, మరోవైపు కార్లను రెడీ చేసుకోవడం. సో దీనికి సంబంధించి మొత్తం కూడా పెద్ద చైన్ బయటకు వస్తూ ఉంది. ఏ రకంగానైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో మరి మిగతా కార్లన్నీ ఎక్కడున్నాయి, ఆ కార్లలో పేలుడు పదార్థాలు ఉన్నాయా, లేదంటే ఆ కార్లను జస్ట్ పార్కింగ్ వరకు పెట్టి డిసెంబర్ 6 నాటికి వాటిని సిద్ధం చేయాలనుకున్నారనే దాని మీద కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. సో అవి ఒక్కొక్క కారు ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు పోలీసులు. ప్రత్యేకంగా వాటికి సంబంధించినటువంటి నెంబర్లను ట్రేస్ చేస్తున్నారు. ఎందుకంటే ముజ్మిల్ డైరీలో, షాహీన్ డైరీలో కొన్ని వాస్తవాలు అందులో వాళ్ళు నోట్ చేసుకున్నారు. సో వాటిని బేస్ చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంతేకాదు వీళ్ళు ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ చేశారు ఏంటి అనే దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే గతంలో ప్రత్యేకంగా ఈ ఉమర్ టర్కీకి వెళ్ళారు, సో టర్కీలో ఉన్నటువంటి ఏదైతే స్పైడర్ అనేటువంటి ఒక గ్రూప్తో వీళ్ళు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ గ్రూప్ నుంచి అందుతున్నటువంటి ఆదేశాలు, దాంతోపాటు ఆర్థికమైనటువంటి మద్దతు కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఆపరేషన్స్ అన్నీ కూడా ఏదైతే స్పైడర్ గ్రూపే చేసిందనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో ఈ రకంగా దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇంకెవరెవరి పాత్ర ఉంది, ఈ డబ్బులు ఇక్కడ అందజేసింది ఎవరు, ఆ తర్వాత కార్లు కొనుగోలు చేసేటప్పుడు ఎవరైతే సహకరించారనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. సో ఈ రకంగా ఇప్పటికే జరుగుతున్నటువంటి దర్యాప్తులో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే సోఫియాన్ ప్రాంతంలో దాదాపు 7గురిని అరెస్ట్ చేశారు, వాళ్ళను ఇంట్రాగేషన్ చేస్తున్నారు. మరోపక్క ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఈ ఆల్ఫలా యూనివర్సిటీ పరిస్థితి ఏంది, నిజంగా ఈ యూనివర్సిటీలోనే ఎందుకు వీళ్ళందరూ కూడా డాక్టర్స్ టెర్రర్గా మారారు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టి వాళ్ళు అక్కడ సహకరించినటువంటి స్టాఫ్ కావచ్చు, లేదంటే మిగతా ఇంకెవరైనా ఉన్నారనే యాంగిల్లో కూడా ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. అక్షయ. ఓకే రాజు.